రత్నావళి, ఏమిటి నువ్వు చేసిన పని? రత్నావళి, ఈ మాల రామచంద్రుడు మెడలో వేయడానికి తెచ్చింది. నువ్వు తులసీదాసు మెడలో వేశావు. మాల వేసే ముందు ఆలోచించక్కర్లేదా? నేనేం చేశానో నాకే తెలీదు. భక్తి పారవస్యంలో మునిగి ఈ మాల ఈయన మెళ్ళో వేశాను. అన్నయ్య గారు, ఆనాడు స్వయంవరంలో సీతాదేవి రాముడి మెళ్ళో వరమాల వేసినట్లే నేడు రత్నావళి తులసీదాసు మెళ్ళో వరమాల వేసింది. వీరి వివాహం పూర్తయినట్లే. కానీ నేను ఈ వివాహాన్ని ఎలా అంగీకరించగలను? స్వయంవరానికి వచ్చే వరులందరూ ఆ కన్యను వివాహం చేసుకోవాలని వస్తారు. కానీ నేను అందుకు రాలేదు. తులసీదాసు గారు, మీరు పలికిన ప్రతి మాట సత్యమే. కానీ ఏం చేయగలం? ఇది నా ప్రతిష్టకు, రత్నావళి జీవితానికి సంబంధించిన విషయం. ఇది రాముడి ఆజ్ఞగా భావించి స్వీకరించండి. నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నేను మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు. నాకు వైవాహిక జీవితం మీద ఆసక్తి లేదు. నా జీవితకాలం అంతా శ్రీరాముల చరణాల వద్ద గడపాలని నిర్ణయించుకున్నా. వారే నా ఆరాధ్య దైవం. మీ ఆరాధ్య దైవమైన రాముని ఎదుటే నా కూతురు రత్నావళి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీన్ని మీరు కాదనవద్దు. మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే నాకు మిగిలింది ఒకే ఒక మార్గం, ఆత్మహత్య. మీరెందుకు ఈ అశుభాన్ని పలుకుతున్నారు ఆచార్య? తులసి, నువ్వు ఈ వివాహాన్ని ఎందుకు అంగీకరించడం లేదు? భగత్గారే నిన్ను వివాహం చేసుకోమని చెప్తే ఆయన ఆదేశాన్ని కాదనగలవా? బాబు తులసీదాస్, నువ్వు రామభక్తుడివి. నువ్వు సదా అనుసరించాల్సింది సీతారాముల మార్గం. వారిద్దరిది ఆదర్శ దాంపత్యం. మీ జీవితంలో ఏం జరిగినా నువ్వు రామాజ్ఞగా భావించు. దాన్ని తప్పక స్వీకరించు. నీకంతా శుభమే జరుగుతుంది. నీ జీవితంలో అనేక విచిత్ర సంఘటనలు జరుగుతాయనిపిస్తుంది. బాబా, ఇప్పటికే నా జీవితం అనేక విచిత్రమైన సంఘటనలతో నిండిపోయి ఉంది. నీ జీవితంలో మార్పులు సంభవిస్తాయి. రత్నావళిని వివాహం చేసుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను. ఇంకో మాల తీసుకురండి. అలాగేనండి. తులసి, ఆమె మెడలో